శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. భరించలేని తీవ్రమైన నొప్పి. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఏకంగా 13 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని రోజు నరకమంచులకు తీసుకెళ్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అబ్బా! ఆ నిరాశ, ఆ శారీరక బాధ, మానసిక క్షోభ నిజంగా వర్ణనాతీతం కదా! అవును. ఈనాటి మన విశ్లేషణ కూడా సరిగ్గా అలాంటి ఒక అసాధారణమైన కేస్ షీట్ గురించే. అదే CCS 11-13 Years in Hell, ఏ జర్నీ టువర్డ్స్ రిలీఫ్. హ్మ్. బెంగళూరులోని హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం, అదేనండి, HSRF వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు, దశాబ్దాలుగా క్లాసికల్ హోమియోపతి ద్వారా నిస్వార్థ సేవ చేస్తున్న శ్రీ పివి సత్యనారాయణ గారు నమోదు చేసిన అత్యంత ఆలోచింపజేసే కేసిది. అవును. ఈ కేస్ షీట్ కేవలం ఒక వైద్య నివేదిక మాత్రమే కాదు. హోమియోపతి వైద్య విధానంలో ఒక వ్యాధిని కాకుండా వ్యాధిగ్రస్తుడిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇందులో చాలా క్లియర్గా తెలుస్తుంది. రైట్. ఒక సంక్లిష్టమైన కేసును ఎలా విడమర్చి చూశారు అన్నది ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ కేస్ షీట్ ద్వారా ఒక అనుభవజ్ఞుడైన క్లాసికల్ హోమియోపతి వైద్యుడు రోగి లక్షణాలను ఎలా విశ్లేషిస్తాడు, మందులను ఎలా ఎంపిక చేస్తాడు, ఆ ఫాలోఅప్లో రోగి పరిస్థితిని ఎలా అంచనా వేస్తారో విపురంగా అర్థం చేసుకోవడమే మన ఈనాటి లక్ష్యం. చాలా మంచి లక్ష్యం. ముందుగా ఆ రోగి శారీరక బాధల గురించి చూద్దాం. ఆమె వయసు 37 సంవత్సరాలు. ఒక 13 ఏళ్ల క్రితం ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. ఓహో, 13 ఏళ్ల క్రితం. అవును. అప్పటి నుండి తుంటి అంటే హిప్ జాయింట్ నుండి తొడ వరకు కుడి లేదా ఎడమవైపున విపరీతమైన నొప్పి రేడియేట్ అవుతోంది. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా లేదా ఒకే భంగిమలో ఎక్కువసేపున్నా నొప్పి చాలా తీవ్రంగా ఉంటోంది. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. నొప్పి ఎక్కడొస్తోంది అన్నదానికంటే ఆ నొప్పి ఎప్పుడొస్తోంది, ఎలా వస్తోంది అన్నది హోమియోపతిలో చాలా ముఖ్యం కదా. అవును, మొడాలిటీస్ అంటారు కదా. కేస్ షీట్ ప్రకారం ఆ నొప్పి సాయంత్రం మొదలై రాత్రంతా ఉండి ఉదయం వరకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒకే భంగిమలో చాలాసేపు ఉండి కదలడం మొదలుపెట్టినప్పుడు. అదే ఫస్ట్ మోషన్ అంటారు దాన్ని. రైట్. ఆ కదలడం మొదలుపెట్టినప్పుడు నొప్పి ప్రాణం తీసేంత విపరీతంగా ఉంటుంది. కానీ అలా కదులుతూ ఉన్నప్పుడు, పగటిపూట పనులు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అలాగే వేడి కాపడం అంటే వామ్ అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా ఆ నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఆకస్మిక నొప్పులు వస్తాయని కూడా ఆమె చెప్పారు. సో ఈ లక్షణాలు వింటుంటే మీకేమనిపిస్తోంది? అంటే నాకొక నిర్దిష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. ఒక పాత తలుపు కీలు అంటే రస్టెడ్ డోర్ హింజ్ ఉంటుంది కదా. అవునవును, కరెక్ట్. తలుపు మూసేసి చాలాసేపు అయ్యాక దాన్ని అకస్మాత్తుగా కదపడం మొదలుపెట్టినప్పుడు చాలా శబ్దం వస్తుంది, టైట్గా కదులుతుంది. కాని ఒక 2-3 సార్లు అటూ ఇటూ కదిపాక క్రమంగా ఎలా ఫ్రీ అవుతుందో, ఈ రోగి శరీరంలో కీళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి అనవచ్చా? మీరు చెప్పిన ఈ తుప్పుపట్టిన కీలు పోలిక చాలా అద్భుతంగా ఉందండి. క్లినికల్ భాషలో ఈ పరిస్థితిని రస్టాక్స్ లక్షణంగా చెప్తాము. ఓహో, రస్టాక్స్. అవును. గురుగారు తన క్లినికల్ విశ్లేషణలో ఈ నొప్పులకు ప్రధానంగా రస్టాక్స్ అత్యంత సరైన మందు అని నిర్ధారించారు. ఎందుకంటే కండరాలు, కీళ్ల దగ్గర ఉండే ఫైబ్రస్ టిష్యూ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. HSRF పాఠాల ప్రకారం ఈ ఫస్ట్ మోషన్ అగ్రవేషన్ మరియు కంటిన్యూస్ మోషన్ ఎమెలియోరేషన్ అనేవి ఈ మందుకున్న అత్యంత కీలకమైన లక్షణాలు. అంతేకాకుండా సిజేరియన్ లాంటి ఆపరేషన్ల తర్వాత వచ్చే దుష్ప్రభావాలను తొలగించడానికి కూడా రస్టాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా లాజికల్గా ఉంది. మరి ఆ కరెంట్ షాక్ లాంటి ఆకస్మిక నొప్పి వెనుకున్న లాజిక్ ఏంటి? అది రస్టాక్స్ పరిధిలోకి రాదా? ఇక్కడే మనం రోగి లక్షణాలను సూక్ష్మంగా విడదీసి చూడాలి. కండరాలు, కీళ్ల నొప్పుల లక్షణం రస్టాక్స్ది. కానీ ఎప్పుడైతే నొప్పి ఒక సడన్ ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తోందో అది డిఫరెంట్ కదా. అవును, అది నరాలకు సంబంధించిన తీవ్రతను సూచిస్తుంది. గురుగారు ఈ పాయింట్ని చాలా స్పష్టంగా పట్టుకున్నారు. ఆ ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి అనేది ఫైటోలక్క డెకాండ్రా అనే మందును సూచిస్తోందని ఆయన నిర్ధారించారు. ఓహో, ఫైటోలక్క. అవునండి. నరాల మీద, గ్లాండ్స్ మీద ప్రభావం పడినప్పుడే అలాంటి షూటింగ్ నొప్పులు వస్తాయి. అంటే రోగి పడుతున్న బాధను ఒకే ముడిలో కట్టేయకుండా ఏ లక్షణం ఏ మూలనించొస్తోందో విడమర్చి విశ్లేషించారు. శారీరక లక్షణాలను విశ్లేషించే పద్ధతి బాగానే ఉంది. కానీ ఆ కేస్ షీట్ తరువాతి భాగం చూస్తే నాకైతే కొంచెం ఆశ్చర్యం కలిగింది.
ఏమని? ఆమెకు వేసవికాలం ఇష్టం, చలికాలం వానాకాలం ఇష్టముండదు లాంటి వివరాలు చాలా ఉన్నాయి. చలికాలంలో మెడ వరకు మందపాటి దుప్పటి కప్పుకుంటారు, వేసవిలో ఫ్యాన్ గాలి కూడా అవసరం లేదట. హ్మ్. ఒక తుంటి నొప్పికి చలికాలంలో మందపాటి దుప్పటి కప్పుకోవడానికి సంబంధమేంటసలు? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది చాలా సహజమైన సందేహం. సాధారణ వైద్య విధానాల్లో కేవలం నొప్పికి మాత్రమే మందు ఇస్తారు. కానీ క్లాసికల్ హోమియోపతిలో మనం నొప్పికి మందు ఇవ్వము, ఆ నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి మందు ఇస్తాము. రైట్, వ్యక్తిత్వం ముఖ్యం. అవును, ఆ వ్యక్తి శారీరక తత్వమేమిటో తెలుసుకోవడానికే ఈ వివరాలు. ఆమె చలిని ఏమాత్రం భరించలేరు, అందుకే ఆమెను చిల్లీ పర్సన్ అంటారు. అలాగే ఆమెకు కారం, తీపి, గ్రేవీ కూరలు, వెచ్చటి నీటి స్నానమంటే ఇష్టం. ఇవన్నీ జనరల్ మోడాలిటీస్. ఇక్కడ కేస్ షీట్లో చాలా విలక్షణమైన పాయింట్ ఒకటి నేను గమనించాను. ఆమెకు చెమట తక్కువ, అసలు దాహం కూడా ఉండదు. అవును. కాని ఆరోగ్యానికి మంచిదని ఒక నియమం పెట్టుకుని మరీ రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగుతారట. ఇది వినగానే నాకైతే చాలా అసహజంగా అనిపించింది. ఎందుకని? ఎందుకంటే శరీరం అడుగుతున్న నీరు వేరు, మైండ్ పెట్టుకున్న ఒక కఠినమైన రూల్ ప్రకారం నీళ్లు తాగడం వేరు కదా. ఇది శారీరక అవసరం కాదు, మానసిక కండిషనింగ్ లాగా ఉంది. ఖచ్చితంగా. మీరు పట్టుకున్న ఆ పాయింట్ ఆమె మానసిక స్థితికి ఒక పెద్ద కిటికీ తెరుస్తోంది. శరీరం అడగకపోయినా మెదడు ఇచ్చిన కమాండ్తో రోబోట్లాగా ఒక పని చేయడం అనేది వారిలో ఉన్న ఖచ్చితత్వాన్ని లేదా లోపల ఉన్న ఒక భయాన్ని సూచిస్తోంది. రైట్. ఇక ఆమె మనస్తత్వం విషయానికొస్తే కేస్ షీట్ ప్రకారం ఆమె చాలా సిగ్గుస్తురాలు, అంటే షై. అలాగే చాలా పిరికిది, కొత్తవాళ్లతో కలవడానికి చాలా సంకోచిస్తారు, కేవలం సన్నిహితులతో మాత్రమే మాట్లాడతారు. అవును. అంతేకాదు ఆమె తన అంతరంగిక భావాలను ఎవ్వరితోనూ పంచుకోరు, లోపలే మదనపడతారట. ఎవరైనా తనను బాధపెడితే సులభంగా క్షమించలేరు, అసలు ఆ సంఘటనను మర్చిపోలేరు కూడా. ఆ గాయాన్ని లోపలే మోస్తుంటారు. పనుల్లో చాలా నెమ్మది, ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తారు. కోపం వస్తే ఇంట్లో వాళ్లమీద అరుస్తారు కానీ బయటి వాళ్లపై ఎప్పుడూ అరవలేరు. కొత్తవాళ్లు, కఠినంగా ఉండేవాళ్లు, టీచర్లు, పెద్దలు అంటే చాలా భయం. ఇవన్నీ ఆవిడ మైండ్ సిమ్టమ్స్. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే గొంగళి పురుగులు, కీటకాలు అంటే విపరీతమైన భయం. ఆ భయం ఎంతుందంటే గొంగళి పురుగుల కలలు వచ్చి భయంతో నిద్రలేస్తారట. అవును, ఈ శారీరక, మానసిక లక్షణాలన్నింటినీ ఒక్కచోట చేర్చి ఒక విస్తృత కోణంలో చూసినప్పుడు గురుగారొక స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ రోగి స్వభావమంతా బరేటాకార్ పర్సనాలిటీని సూచిస్తోందని ఆయన గుర్తించారు. బరైటాకార్? అవును. బరేటాకార్ వ్యక్తులలో ఈ సిగ్గు, పిరికితనం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎవరి మద్దతైనా ఎప్పుడూ కావాలనుకోవడం చాలా ప్రధానమైన లక్షణాలు. వారిలో ఆత్మవిశ్వాసం లోపించడం వల్లే కొత్త వ్యక్తులన్నా, కొత్త పనులన్నా అంత భయం. ఓహో, ఆ అచేతనమైన భయమే గుంగిలి పురుగుల కలలుగా బయటపడుతోందన్నమాట. అదే కరెక్ట్. కాని ఇక్కడ నాకొక బలమైన సందేహం వస్తోంది. అవమానాలను దిగమింగడం, ఎవరైనా బాధపెడితే క్షమించలేకపోవడం, లోలోపల కుమిలిపోవడం అనేది ప్రధానంగా స్టాఫీసాగ్రియా లేదా ఇగ్నేషియా మందుల లక్షణమని హోమియోపతి గురించి తెలిసినవాళ్లంటుంటారు కదా. అవును. మరి గురుగారు ఆ రెండింటినీ కాదని బరైటాకార్బ్ వైపు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మనం ఏదైనా కోల్పోతున్నామా? ఇది నిజంగా చాలా లోతైన క్లినికల్ ప్రశ్నండి. ఇక్కడే మనకొక అనుభవజ్ఞుడైన వైద్యుడికి, పుస్తకాలు చదివేవారికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. మీరన్నట్లు కుమిలిపోవటం, క్షమించలేకపోవటం స్టాఫీసాగ్రియా, ఇగ్నేషియాల లక్షణమే. కాని గురుగారు చూసింది కేవలం ఆ ఒక్క లక్షణాన్ని కాదు, ఒక వ్యక్తి యొక్క కోర్ పర్సనాలిటీకి, వారి జీవిత ప్రయాణంలో ఏర్పడిన పొరలకు మధ్య ఉన్న తేడాను ఆయన గ్రహించారు. ఈ రోగి యొక్క అసలు స్వభావం పిరికితనం, ఆధారపడే తత్వం, అది బరేటాకార్బ్. రైట్, అర్థమవుతుంది. ఆ పిరికితనం వల్ల ఎవరైనా అవమానించినప్పుడు ఆమె తిరిగి మాట్లాడలేరు, కోపాన్ని బయటపెట్టలేరు. ఆ అణిచిపెట్టుకున్న కోపమే ఒక పొరలాగా ఆమె మనసుమీద పేరుకుపోయినుంది. అది స్టాఫీసాగ్రియా లక్షణం. ఈ రెండు వేరువేరు అంశాలను గురుగారు వేరుచేసి చూశారు. వావ్! అంటే ఆ అణిచిపెట్టుకున్న మానసిక సంఘర్షణలు కూడా ఆమె భౌతిక శరీరంలో నొప్పులకు కారణమయ్యాయా? మానసిక స్థితికి, తుంటి నొప్పికి లింకుందంటారా? 100% పాళ్ళు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కోపాన్ని, బాధను బయటకు వ్యక్తం చేయకుండా
లోపలే అణిచిపెట్టుకుంటారో ఆ మానసిక ఒత్తిడి శరీరంలో ఎక్కడో ఒకచోట భౌతికంగా స్థిరపడుతుంది. మైండ్ బాడీ కనెక్షన్. అవును, ఇది కండరాల బిగువుగా కీళ్ల నొప్పులుగా మారుతుంది. దీన్ని అర్థం చేసుకోకుండా కేవలం పెయిన్ కిల్లర్స్ ఇస్తే నొప్పి తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప మూల కారణం అలాగే ఉండిపోతుంది కదా. ఈ పాయింట్తో నాకు కేసు మొత్తం అర్థమవుతోంది. అందుకే ఆమె 13 ఏళ్లుగా అల్లోపతి, ఆయుర్వేద, ఫిజియోథెరపీ ఇలా ఎన్నో వైద్యాలు చేయించుకున్నా రిజల్ట్ లేదు. అవును, అస్సలు లేదు. 2018-19లో ఒక ఏడాది పాటు బెంగళూరులో హోమియో వాడినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఇక హోమియోపతి కూడా తనపై పనిచేయదని ఆమె ఒక గట్టి నిర్ణయానికొచ్చేశారు. పాపం, నిరాశ కదా. ఖచ్చితంగా. కానీ హెచ్ఎస్ఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన ఒక కుటుంబ మిత్రుడి బలవంతం మీద మే 13, 2026న గురుగారి దగ్గరికి తొలి అడుగు వేశారు. తొలి ఎర్లీ అన్న 13 ఏళ్ల నరకానికి ముగింపు పలికింది. పూర్తి కేస్ హిస్టరీ తీసుకున్నాక ఆమె లక్షణాలన్నిటినీ క్రోడీకరించి 75 రోజులకు గురుగారు మందులిచ్చారు. ఆ మొదటి ప్రిస్క్రిప్షన్ మనం గమనిస్తే అందులో ఒక అద్భుతమైన వ్యూహం కనిపిస్తుంది. ఎలాంటి వ్యూహం? చెప్తాను. మే 18న మెడోరినం 1 mg 1 డోసు, జూన్ 10కి ఇగ్నేషియా 1 mg 1 డోసు, జూన్ 30కి స్టాఫిసాగ్రియా 1 mg 1 డోసు వేశారు. అలాగే థూజా 200 ప్రతి ఆదివారం ఉదయం 1 డోసు చొప్పున 10 వారాల పాటు ఇచ్చారు. ఇక సోమవారం నుండి శనివారం వరకు రోజూ ఉదయం 6 గంటలకు బెరెటా కార్బ్ 30, ఉదయం 11కి మరియు రాత్రి 9కి రస్టాక్స్ 30, సాయంత్రం 4 గంటలకు ఫైటోలక్కా 30 ఇచ్చారు. దీంతోపాటు నొప్పియున్న చోట రాయటానికి పెయిన్ ఆయిల్ కూడా ఇచ్చారు. ఒక్క నిమిషం, ఇక్కడ నన్నాపనివ్వండి. క్లాసికల్ హోమియోపతి అనగానే నాకు తెలిసినంతవరకు ఒకేసారి ఒక్కటే మందు ఇస్తారు కదా. సాధారణంగా అలాగే అనుకుంటారు. మరి ఇక్కడ ఏకంగా 7 రకాల మందులు, అది తేదీలు వేసి టైం టేబుల్లాగా ఒక పద్ధతి ప్రకారం రాసిచ్చారు. ఇది వింటుంటే ఒక నొప్పికి ఒక గోళీ, మనసుకొక గోళీ అన్నట్లు అల్లోపతి పద్ధతిలా అనిపించడం లేదా? అసలు దీని వెనుకున్న లాజికేంటి? ఇది చాలామందికి వచ్చే అతి ముఖ్యమైన సందేహం. దీని వెనుక ఉన్న లాజిక్ అర్థం కావాలంటే మనం హోమియోపతిలోని మియాస్మాటిక్ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. చెప్పండి. ఒక పాత గోడకు మీరు కొత్త రంగు వేయాలనుకుంటున్నారు. కానీ ఆ గోడ నిండా పాత పెయింట్, జిడ్డు, మురికి దట్టంగా పేరుకునిపోయి ఉన్నాయి. మీరు నేరుగా కొత్త రంగు వేస్తే అది అతుక్కుంటుందా? లేదు, ఖచ్చితంగా నిలవదు. ముందుగా ఆ పాత జిడ్డును గీకేసి ఒక ప్రైమర్ వెయ్యాలి. ఆ తర్వాతే కొత్త రంగు వేయాలి. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా చెప్పారు. ఈ రోగి విషయంలో ఆ జిడ్డు, మురికి లాంటివే గత 13 ఏళ్లుగా వాడిన బలమైన మందులు, ఆపరేషన్ల దుష్ప్రభావాలు మరియు ఆమె లోలోపల అణుచిపెట్టుకున్న అవమానాలు. ఓహో, అవన్నీ బ్లాక్స్లాగా ఏర్పడ్డాయన్నమాట. మేము వాడినా పనిచేయలేదు. ఇక్కడ గురుగారు వాడిన పద్ధతి మాస్టర్ ఈకే గారి సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. క్రానిక్ కేసుల్లో ముందు ఆ అడ్డంకులను పట్టుకోవాలి. అంటే ఆ తేదీల ప్రకారం ఇచ్చిన 1 mg మందులు, ఆ ప్రైమర్ లాంటివంటారా? వాటి పాత్ర ఏమిటో కొంచెం విడమర్చి చెబుతారా? అవునవును, ఆ మందులనే మనం ఇంటర్కరెంట్ రెమిడీస్ అంటాము. ముందుగా ఇచ్చిన మెడోరినం 1 mg అనేది ఒక అద్భుతమైన యాంటీసైకాటిక్ నోసోడ్. ఇది శరీరంలో పాతుకుపోయిన వ్యాధి మూలాలను కదిలించి నొప్పులను నిర్మూలించడానికి దారిచూపే మందు. రైట్. మరి ఇగ్నేషియా? ఆ తర్వాత ఇగ్నేషియా 1 mg అనేది ఆమె లోపల ఉన్న నిరాశ, విషాదం యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి వాడారు. ఇక స్టాఫిసాగ్రియా 1 mg అనేది మనమిందాక మాట్లాడుకున్నట్టు అవమానాలు, అణచిపెట్టుకున్న కోపం వల్ల ఏర్పడిన మానసిక బ్లాక్స్ని క్లియర్ చేయడానికి. వండర్ఫుల్. మరి ప్రతి ఆదివారం ఇచ్చిన తూజా 200 ఎందుకు? తూజా అనేది వ్యాక్సినేషన్లు, గతంలో వాడిన బలమైన మందుల దుష్ప్రభావాలను తొలగించడానికి వాడే ఒక గొప్ప యాంటీసైకాటిక్ మందు. ఈ 4 మందులు ఆ ప్రైమర్లాగా పనిచేసి అడ్డంకులను తొలగిస్తుంటే, సోమవారం నుండి శనివారం వరకు రోజూ వాడిన బెరైటా కార్బ్ 30 ఆమె రాజ్యాంగ స్వభావాన్ని సరిచేయడానికి, రస్టక్స్ 30 మరియు ఫైటోలక్కా 30 ఆమెకు రోజువారీ పీడిస్తున్న భయాంకరమైన నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి వాడారు. గ్రేట్. శరీరంలోనే అడ్డంకులను తొలగించడం ఒకవైపు, రోజువారీ బాధను తగ్గించడం మరొకవైపు. ఇది నిజంగా ప్రాక్టికల్ క్లినికల్ మాస్టర్ వ్యూహం. అవును. ఈ విశ్లేషణ వింటుంటే ఒక మనిషి బాధ వెనుక ఇన్ని పొరముంటాయా? వాటిని విడదీయడానికి ఇంత లోతైన ప్రణాళిక ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇంత పకడ్బందీగా మందులు వాడాక ఏమైందో చూద్దాం. చెప్పండి.
జులై 27, 2026న ఆమె రివ్యూ కోసం మళ్లీ హెచ్ఎస్ఆర్ఎఫ్కి వచ్చారు. నొప్పుల వల్ల ఆమె పడిన బాధ ఏకంగా 80% తగ్గిపోయింది. కేస్ షీట్లో రాసిన దాని ప్రకారం మందులు వాడటం మొదలుపెట్టిన మొదటి నెలలోనే 60% ఉపశమనం లభించిందట. అది కదా అద్భుతమంటే. అవును, 13 ఏళ్ల నరకం, పదుల సంఖ్యలో డాక్టర్లు చెయ్యలేని పని కేవలం ఒక్క నెలలో సగానికి పైగా మాయమైపోయింది. అదే క్లాసికల్ హోమియోపతి యొక్క నిజమైన శక్తి అండి. సరైన తాళం చెవి పడితే ఎంత పెద్ద తాళమైనా తెరుచుకోవాల్సిందే. అయితే ఇక్కడ వైద్యుడి పని అయిపోలేదు. ఫాలో అప్ అంచనా చాలా ముఖ్యం. ఖచ్చితంగా. మొదటి నెలలోనే 60% తగ్గుదల ఎలా సాధ్యమైంది అంటే, మనం ఇందాక చెప్పుకున్న ఆ ఇంటర్ కరెంట్ మందులు ఆ బ్లాక్స్ను విజయవంతంగా తొలగించాయి. అందుకే గురుగారు తదుపరి 60 రోజులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో చాలా కీలకమైన మార్పులు చేశారు. ఆ మార్పులు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈసారి ఇగ్నేషియా, స్టాఫిసాగ్రియా, మెడోరినం మందులను అస్సలు ఇవ్వలేదు. కేవలం ఆగస్టు 1వ తేదీన థూజా వన్యం 1 డోసు మాత్రమే ఇచ్చారు. అవును. అలాగే రోజువారీ మందులైన బరేటాకార్బ్, ఫైటోలక్కా ల పొటెన్సీని 30 నుండి 200కి పెంచారు. అంతేకాదు, ప్రతిరోజూ కాకుండా రోజు విడిచి రోజు ఉదయం పూట వేసుకోమన్నారు. రైట్. ఇక ఈ గ్యాప్ ఉన్న రోజుల్లో, అంటే బరేటాకార్బ్ మరియు ఫైటోలక్కా వేసుకోని రోజుల్లో రస్టాక్స్ 200 వేసుకోమన్నారు. ముందిచ్చిన ఇంటర్కరెంట్ మందులు ఎందుకు ఆపేశారు? ఈ రోజువారీ మందుల పవర్ ఎందుకు పెంచారు? కానీ వేసుకునే ఫ్రీక్వెన్సీ ఎందుకు తగ్గించారు? ఇక్కడ ఆర్గనాన్ సూత్రాలను మనం అర్థం చేసుకోవాలి. ముందు ఇచ్చిన ఇగ్నేషియా, స్టాఫిసాగ్రియా ఎందుకు ఆపేశారంటే, ఆ ప్రైమర్ దాని పని పూర్తి చేసింది. గోడ క్లీన్ అయిపోయింది. మానసిక, శారీరక బ్లాక్స్ తొలగిపోయాయి కాబట్టి ఇక వాటి అవసరం లేదు. ఓహో, క్లియర్. మరి పొటెన్సీ మార్పు గురించి? వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పొడుతున్నప్పుడు, అంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు, రోగిలో ఉన్న జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ మేల్కొంది అని అర్థం. దాన్ని ఒక ఉదాహరణతో చెప్పగలరా? కొంచెం ఈజీగా అర్థమవుతుంది. తప్పకుండా. గాఢనిద్రలో ఉన్న వ్యక్తిని లేపడానికి మనం గట్టిగా తట్టాలి, పదే పదే పిలవాలి. కాని ఒక్కసారి అతను మెలుకు వచ్చాక కూడా మనం అలాగే తడుతూ ఉంటే ఏమవుతుంది? అతనికి చిరాకొస్తుంది, డిస్టర్బ్ అవుతాడు కదా. జీవశక్తి కూడా అంతే. బ్లాక్స్ ఉన్నప్పుడు రోజూ మందు ఇచ్చి మేల్కొల్పాలి. కాని ఇంప్రూవ్మెంట్ వచ్చాక దానికి ప్రతిరోజూ మందుతో పదే పదే భారం వేయకూడదు. అందుకే మందు వేసే ఫ్రీక్వెన్సీని రోజూ విడిచి రోజుకి తగ్గించారు. మరి పొటెన్సీ ఎందుకు పెంచారు? వ్యాధి యొక్క మూలాలను పూర్తిగా పెకిలించడానికి, జీవశక్తికి మరింత స్పష్టమైన దారి చూపించడానికి పొటెన్సీని 30 నుండి 200కు పెంచారు. తక్కువ రిపిటేషన్, ఎక్కువ పొటెన్సీ. ఇది క్లాసికల్ ప్రాక్టీస్లోని అతి ముఖ్యమైన క్లినికల్ ప్రిన్సిపల్. చాలా స్పష్టంగా వివరించారండి. రోగి మనస్సులోని భావాలను, శరీరం పడుతున్న బాధను, గత వైద్య హిత చరిత్రను ఒకే గాటిని కట్టి వాటిని విడదీసి చికిత్స చేయడం అనేది నిజంగా ఒక సైన్స్తో పాటు ఒక కళ. అవునవును. ఆ 30 ఏళ్ల మహిళ 13 ఏళ్లపాటు ఎంత నరకం అనుభవించి ఉంటుందో, ఆ చీకటి గదిలోంచి బయటపడి 80% ఉపశమనం పొందినప్పుడు ఆమె ఎంత సంతోషించి ఉంటుందో కదా. ఖచ్చితంగా. ఈ కేస్ షీట్ మనకు ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పుతుంది. ఒకసారి ఆ ఆణిముత్యాలను, అనగా పర్ల్స్ను క్రోడీకరిద్దాం. తప్పకుండా. మొదటగా క్లినికల్ పర్ల్స్. దీర్ఘకాలిక నొప్పులలో, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా వేరే బలమైన వైద్యాలు వాడి విసిగిపోయిన కేసుల్లో శరీరంలో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి సరైన ఇంటర్కరెంట్ మందులను వాడటం ఎంత అవసరమో ఈ కేస్ నిరూపించింది. అవును. ఇక ఆర్గనన్ పర్ల్స్ విషయానికొస్తే, రోగి పరిస్థితి మెరుగవుతున్న కొద్దీ మనం వేసే మందుల మోతాదును ఎలా మార్చాలి అనేది ముఖ్యం. ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు పొటెన్సీని పెంచడం, రిపిటీషన్ తగ్గించడం అనే సిద్ధాంతాన్ని గురుగారు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేశారో చూశాము. రైట్. జీవశక్తికి అనవసరమైన భారం వేయకుండా చూసుకోవడం కదా. అవును. ఇక మెటీరియా మెడికా పర్ల్స్ చూస్తే, బరైటాకార్బ్ వ్యక్తిత్వం అనేది కేవలం నెమ్మదిగా ఉండటం లేదా చలి భరించలేకపోవడం లాంటి భౌతిక లక్షణాలకే పరిమితం కాదు. కోర్ పర్సనాలిటీ ముఖ్యం. అవును. వారి కోర్ పర్సనాలిటీలో ఉండే అపారమైన పిరికితనం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, గొంగళి పురుగులంటే భయపడటం లాంటి మానసిక లక్షణాలను బట్టి ఒక రోగి తత్వాన్ని ఎలా నిర్ధారించాలో మనం నేర్చుకున్నాం. పైనున్న అవమానం, కోపం అనేవి కేవలం పొరలు మాత్రమే అని గుర్తించడం చాలా ముఖ్యం. ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఏమిటంటే, హోమియోపతి గతంలో ఒకసారి పని చెయ్యలేదు కదా అని ఆగిపోకూడదు. ఎందుకంటే మందులు వేయడం వేరు,
సరైన క్లాసికల్ పద్ధతిలో విశ్లేషించి వ్యాధి మూలాలను కదిలించడం వేరు. అవునండి, చాలా కరెక్ట్గా చెప్పారు. అడ్డంకులను తొలగిస్తూ రోగి శారీరక మానసిక సమగ్ర రూపాన్ని బట్టి మందులిస్తే 13 ఏళ్ల నరకం లాంటి బాధ నుండి కూడా శాశ్వత విముక్తి పొందవచ్చు. ఇది కేవలం శారీరక చికిత్స కాదు, రోగి మనస్సు, స్వభావం, గత చరిత్ర అన్నీ అర్థం చేసుకుని చేసే సంపూర్ణ చికిత్స. నిజమే, ఒక వైద్యుడు కేవలం కేస్ షీట్లోని లక్షణాలను కాకుండా ఆ రోగి లోపల పడుతున్న సంఘర్షణను చదమగలగాలి. వ్యాధికి మందు వేయడం కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి మందు వేయాలి అన్న హోమియోపతి మూలసూత్రాన్ని శ్రీ పివి సత్యనారాయణ గారు ఈ కేసులో అక్షరాలా పాటించి చూపించారు. ఖచ్చితంగా. రోగి చెప్పని మాటలను, వ్యక్తపరచలేని బాధలను సైతం వైద్యుడు తన అవగాహనతో వినగలగాలి అనే ఒక ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.